విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్ ని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దాన్ని మూసివేయకుండా దాన్ని కొనసాగిస్తామని నిర్ణయం చేసింది. ఇప్పటిదాకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిధులతోటి ప్రాజెక్ట్ స్కూల్ గా అది కొనసాగుతుంది. ఇప్పటి నుండి అది ప్రాజెక్ట్ స్కూల్ నుంచి సివిల్ స్కూల్ గా మార్చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి స్కూల్ నడపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఉక్కు కార్మికులు, ఉక్కు కార్మిక సంఘాలు, అందులో చదువుతున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి పోరాడినటువంటి దాని ఫలితంగానే ఈ విజయం వచ్చిందని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇది మనందరి యొక్క విజయము. ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉక్కు నగరం కార్పొరేటర్ గా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. తక్షణం ఉక్కు యాజమాన్యం కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఉన్నటువంటి 15 ఎకరాల భూమిని, భవనాలని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కేంద్రీయ విద్యాలయ సంస్థకి బదిలీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే కేంద్ర లెటర్ RINL కి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్ భూమిని, భవనాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కేంద్రీయ విద్యా సంస్థకి బదిలీ చేయాలని, లీజు ప్రాతిపదిక మీద దాన్ని బదిలీ చేయాలని వారు కోరటం జరిగింది. ఫిబ్రవరిలో లేఖ వస్తే ఇప్పుడు దాకా RINL యాజమాన్యము దాని పరిష్కారం చేయకుండా, ఒక ఒప్పందం చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే ఎవరైతే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో స్కూల్స్ ని పరిశీలన చేస్తూ ఉన్నారో, మానిటరింగ్ చేస్తూ ఉన్నారో, జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలి. అలాగే CMD కూడా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ భూమిని, భవనాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ప్రాతిపదిక మీద కేంద్రీయ విద్యాలయానికి బదిలీ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. దీనివల్ల యాజమాన్యానికి ఎటువంటి భారం కూడా ఉండదు. తక్షణం ఈ మార్చి నెలలో ఒప్పందం కూడా జరిగితే ఏప్రిల్లో అడ్మిషన్ ప్రారంభమవుతాయి. కొత్తగా అదనపు సెక్షన్లు వస్తాయి. టీచర్స్ కావాల్సినంత మంది అవుతారు. నిధులు కూడా పుష్కలంగా మంజూరు అవుతాయి. ఎక్స్పాన్షన్ కావాల్సినటువంటి ల్యాబ్, లైబ్రరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదనపు గదులకి, వీటన్నిటి కూడా ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో నిధులు మంజూరు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే స్పందించి ఒప్పందం అయ్యేలాగా భూమిని విద్యాలయానికి బదిలీ చేసేటటువంటి చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RINL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.